నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం రాత్రి బ్రిడ్జి సెంటర్లో భగత్ సింగ్ కమిటీ ఆధ్వర్యంలో, పాతవూరు సెంటర్లో జనిగర్ల మనోహర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందు కావలి ఏరియా వైద్యశాలలో రక్తదానం చేశారు. కావలి కనకపట్నం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితోనే సాధ్యమని టీడీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, రాష్ట్ర లీగల్ ఉపాధ్యక్షుడు పోటూరి శ్రీనివాసులు, భాజపా పట్టణ అధ్యక్షుడు కుట్టుపోయిన బ్రహ్మానందం, 5వ వార్డు నాయకులు జనగర్ల మనోహర్, వారి వెంట కూటమి నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా ఎమ్మెల్యే గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా కావలి పట్టణ ప్రజలు, ఎమ్మెల్యే గారి మిత్రబృందం, మా పాతూరు ప్రజలు మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు గడిచిన 4 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఒక ఐకాన్ సెంటర్ అయితే ఏమే కానీ తుమ్మలపెంట ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తుమ్మలపెంట రోడ్డు కానీ, ముసునూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ముసునూరు ప్రజలు రోడ్డు వేయడం కానీ, ముద్దురపాటు కావలి రోడ్డు వేయడం కానీ, పనులు జరగడం కానీ, అభివృద్ధి పనుల్లో మా ఎమ్మెల్యే గారు దూసుకుపోవడంలో నెంబర్ 1 ఎమ్మెల్యేగా తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకంతా చాలా ఆనందంగా ఉంది. మా ఎమ్మెల్యే శిక్ష బృందంలో మేము పనిచేయడం, మా ఎమ్మెల్యే గారి దగ్గరుండి అన్ని పనులు మా చేపివ్వడం, ఈ పాతూరు సెంటర్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గత పాలకుల్లో ఎక్కువ అవినీతి తప్ప ఎక్కడ కమిషన్లు వస్తాయా, ఎవరన్నా పని చేసుకుంటే ఓర్చుకోలేని తనం ఇక్కడ పాతూరులో ముఖ్యంగా నాయకులు ఏ పని చేయాలన్నా కానీ ఆ నాయకులకి తపనేందో కానీ వాళ్ళు పనులు చేసుకోవాలా, వాళ్ళు బాగుపడాలా, వాళ్ళు తినాలే తప్ప పక్క వాళ్ళని బతికిచ్చే పనే లేదు. ఎందుకో ఓర్చుకోలేని తనం. ఏం జరిగిపోతుందో ఎవరికి తెలియట్లా, ఎవరికి అర్థం కావట్లా. ఎక్కువ అవినీతి ఏందో గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. గడిచిన 4 నెలల్లో ఎన్నో పనులు చేయటం మా ఎమ్మెల్యే గారు చేయటం మాకు చాలా గర్వకారంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు రావటం, బ్రహ్మం గారు ఏవైతే చెప్పారు అక్షరాల ఒక మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మం గారు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం మా ఎమ్మెల్యే గారి కావ్య కృష్ణారెడ్డి రూపంలో కావలి పట్టణ ప్రజలు చాలా అదృష్టం చేసుకుంటే తప్ప మా ఎమ్మెల్యే గారు గెలవటం, ఈ అభివృద్ధి పనులు చేయటం ఒక మా ఎమ్మెల్యే గారికి సిద్ధం. ఇట్లాంటి కావలి కనకపట్నం ఏ విధంగా బ్రహ్మం గారు చెప్పారో అదే విధంగా కావలి కనకపట్నం ఎలా ఉంటుందో చేసి చూపించడానికి కూడా మా ఎమ్మెల్యే ముందంజలో ఉన్నాడు. ఇక్కడ పాలకులు చూస్తే మనం ఎంత సంపాదించుకున్న అన్నదమ్ముల భాగాల్లాగా అంతా వాళ్ళదైనట్టు ఈ మూలొకరు ఈ మూలొకరు ఈ మూలొకరు ఈ మూలొకరు ఈ వెంచర్లేసి ఈ అవినీతికి పాల్పడటం సరిపోయిందే తప్ప డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. మనం ఏం సంపాదిద్దామా, మనం మంచి చేయాలా అంతే తప్ప మనం ఒక్కరివే తినాలా, మనం ఒక్కరివే ఉండాలనేది మాత్రం అది జరగడం చూస్తున్నారు మీరు. ఒక ఐకాన్ సెంటర్ తుమ్మలపెంట రోడ్డు, ముద్దురుపాటు రోడ్డు కావలి కనకపట్నం మా ఎమ్మెల్యే గారితోనే సాధ్యం అవుతుంది కూడా. మా ఎమ్మెల్యే గారి మనస్ఫూర్తిగా జన్మదిన వేడుకలు ఇట్లాంటి ఎన్నెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా మా పాతూరు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కావలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజున కావలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకున్నాం. కూటమి అభ్యర్థిగా ఆయన పోటీ చేసి కావలి చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మా నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు. వారి యొక్క పోరాట పటిమ, ప్రజలకు సర్వీస్ చేయాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి మా నాయకులు కృష్ణారెడ్డి గారు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకొని కావలి హాస్పిటల్లో ఈ రోజున రక్తదాతలు ఈ రోజున వచ్చి ప్రాణదాతలుగా మిగిలారు. వారందరికీ కూడా మా కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున కావలి పట్టణానికే కాకుండా కావలి నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాత కావ్య కృష్ణారెడ్డి గారు ఒక విజనరీ ఉన్న నాయకుడు. ఈ రోజున కావలి పట్టణానికి, కావలి నియోజకవర్గానికి సేవ చేస్తాను, నేను సేవకుడిగా ఉన్నాను, కాపు కాస్తాను, నేను కావలి పట్టణాన్ని, కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని తెలియజేసినటువంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని ఈ రోజున
కావలి కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మా కృష్ణారెడ్డి గారు ఈ రోజున జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి భారీ ఎత్తున ఈ రోజున రక్తదానాన్ని ఈ రోజున ఇస్తున్నారు. వారి యొక్క సేవకు వారు చేస్తున్నటువంటి మంచి పనులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజున కావలి పట్టణం ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ రోజున ఉన్నామంటే మా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, సుఖ సంతోషాలని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా కావలి పట్టణ ప్రజలందరికీ కూడా, అదేవిధంగా ప్రత్యేకంగా రక్తదాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హార్దిక శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వన్నె తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా.